హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజాల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మన కర్ణాటక బ్యాంక్ వాళ్ళకి ఇది అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది సో మెయిన్గా రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఫ్రెండ్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా సపోర్ట్ కోసం ఏదైనా కామెంట్ అయితే చేయండి మీరు. అండ్ దీన్ని మనం మెయిన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మన గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇది. అండ్ ఈ ప్రజెంట్ ఇక్కడ మీరు ఎవరైనా సరే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదంటే మీరు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నా సరే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని మీరు చెప్తున్నారు. సో ఓన్లీ గ్రాడ్యుయేట్స్ అంటే మీకు డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు అని మీరు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం ఏజ్ పరంగా చూసుకుంటే మినిమం 26 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేషనాలిటీ ఇండియాలో ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇండియన్ నేషనాలిటీ అంటే. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు అప్లికేషన్ ఫీజు పరంగా చూసుకుంటే మనకి జనరల్, అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా సరే 700 రూపీస్ అని చెప్తున్నారు అప్లికేషన్ ఫీజు అనేది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ అని అప్లైబుల్ ట్యాక్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ శాలరీ పరంగా చూసుకుంటే మనకి 24,050 రూపీస్ వస్తుంది పర్ మంత్. అండ్ ఇక్కడ మనకి వీళ్ళు అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ట్రావెలింగ్ అండ్ రూమ్ అలవెన్స్, ఫుడ్ అన్ని మనకి అలవెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ది కరెంట్ సిటీస్ అప్రాక్సిమేట్లీ 59,000 పర్ మంత్ ఫర్ అట్ మెట్రో సెంటర్స్ వాళ్ళకి. మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ మీరు ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అదైతే మనకి ఎప్పుడు అంటే మనకి 15th డిసెంబర్ ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది మెయిన్గా సెంటర్స్ వచ్చేసి మనకి బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, పూణే, మంగళూరు, దావద్, మైసూర్, సిముంగా, కలబర్గి. సో ఈ మెయిన్గా సెంటర్స్లో అయితే మనకైతే వీళ్ళైతే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళైతే మనం రాయాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ది బ్యాంక్ సర్వీస్ ఆఫ్ ది రైట్ చేంజ్ టు ది సెంటర్ వెన్యూ. సో మీ ఇన్కేస్ మీకు ఒకసారి ఇక్కడ ఈ లొకేషన్స్లో మీకు వీలు అవ్వకపోతే మీ దగ్గరలో ఉన్న లొకేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. జాబ్ లొకేషన్ అండ్ అపార్ట్మెంట్ చూసుకుంటే మనకి వీళ్ళైతే సర్టిఫికేట్ క్యాండిడేట్స్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కాలేజ్ మంగళూరు ఆర్ ఎనీ అదర్ ప్లేసెస్. సో ఇన్కేస్ మీ ట్రైనింగ్కి మీకు ఈ మంగళూరు అంటే కర్ణాటక స్టేట్లో అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు. సో ఇన్కేస్ మీకు అది అవ్వకపోతే మీరు వేరే లొకేషన్ చూపిస్తారు. సో అందులో మీరైతే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. మీరు సెలెక్ట్ అయ్యాక జాబ్లో మీకు 6 months అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో 6 months అయితే వీళ్ళు ఖచ్చితంగా మీకు బ్యాంక్లో ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సర్వీస్ బాండ్ వచ్చేసి మనకి వీళ్ళైతే సర్వీస్ బాండ్ వచ్చేసి మనకి 3 years అయితే ఖచ్చితంగా చేయాలని వీరైతే అగ్రిమెంట్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇన్కేస్ ఒకసారి మీకు ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు బ్యాంక్ ఫీల్డ్ వెళ్ళాలనుకుంటే మీకైతే మంచి శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మీ సర్వీస్ బాండ్ అనేది చూసి ఆలోచించుకుని అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి వీళ్ళైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ ది అప్లై ఆన్లైన్. సో మనకైతే నోటిఫికేషన్ అఫీషియల్గా మనం 20th నవంబర్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ దీని లాస్ట్ వచ్చేసి 30th నవంబర్ ఫ్రెండ్స్. ఓన్లీ 10 days ఉంది. సో అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. మెయిన్గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ అనేది 20 రిలీజ్ చేశారు. అండ్ మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కూడా 20th రిలీజ్ చేశారు వీళ్ళు. అండ్ దీని అప్లికేషన్ మనకి క్లోజ్ డేట్ వచ్చేసి మనకి 30th నవంబర్ ఫ్రెండ్స్. ఓన్లీ మనకి 10 days టైం ఉంది ఇది. అండ్ వీళ్ళైతే చెప్పాము ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ మనకి December 15th కండక్ట్ చేస్తారు. మనకి మెయిన్గా టెస్ట్ వచ్చేసి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ మీద అయితే వీళ్ళైతే ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు మీన్స్. మొత్తం మనకి 200 మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వీళ్ళు. సో డ్యూరేషన్ వచ్చేసి 135 minutes ఉంటాయి ఫ్రెండ్స్. డీటెయిల్ గైడెన్స్ అని చెప్తున్నారు వీళ్ళు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఫీజ్ అండ్ డాక్యుమెంట్స్ స్కాన్ అండ్ అప్లోడ్. సో దీని గురించి వద్దాం మనం. అండ్ వీళ్ళు చెప్పాం లాస్ట్ వచ్చేసి మనకి 13 నవంబర్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనకి మెయిన్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ ఇక్కడ సిగ్నేచర్ అనేది మీరైతే ఒక బ్లాక్ పెన్ అయితే సిగ్నేచర్ చేసి ఫోటోని అప్లోడ్ చేయాలి మీరు. సో సిగ్నేచర్ అనేది మీరు ఎప్పుడు క్యాపిటల్స్లో అయితే ఇవ్వద్దు ఫ్రెండ్స్, ఓన్లీ అన్ని స్మాల్ లెటర్స్లో ఇవ్వండి స్టార్ట్. అండ్ ప్లీజ్ మేక్ ది స్కాన్ అనేది హై క్వాలిటీ. సో మీకు ఫోటోస్ అనేది హై క్వాలిటీ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం. ఒక వెబ్సైట్ ఇచ్చారు కదా, సో చాలామంది ఫేక్స్ అని చెప్తున్నారు ఇలాంటి జాబ్స్ అన్ని. సో మీకు ఫేక్ అనిపిస్తే ఒకసారి వెబ్సైట్ వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో అంతేకాని మీరు ఫేక్ అని అనుకోవద్దు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మనం మెయిన్గా మన ఛానల్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను. సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మెయిన్గా ఫస్ట్ అయితే వీళ్ళైతే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అని కంప్లీట్గా ఫిల్ చేయాలి మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాక మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అది ఏంటంటే ఫస్ట్ మీ పాన్ కార్డ్ తీసుకెళ్ళండి, తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, మీ ఓటర్ ఐడి కార్డ్, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్. సో ఇవన్నీ మీరు ఒరిజినల్ తీసుకెళ్ళండి అండ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. సో ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మీతో ఒరిజినల్ చూపించాలి వాళ్ళకి. అండ్ పాన్ కార్డు, పాస్పోర్ట్, మీ బ్యాంక్ బుక్, సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఒరిజినల్ అయితే తీసుకెళ్ళాలంటున్నారు. ఎగ్జామ్ అనేది వీళ్ళైతే ఆన్లైన్లో కండక్ట్ చేయరు, డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్కి వెళ్ళైతే రాయాలి. సో అది లొకేషన్ మీకు ఎక్కడో వీళ్ళైతే మనకైతే కాల్ చేసి చెప్తారు అండ్ మీకు మెయిల్ కూడా వస్తుంది. సో మీరు అప్లోడ్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ మీకు మెయిల్లో మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, సో మీకైతే కాల్ వస్తుంది అండ్ మీకు మెయిల్ కూడా వస్తుంది మీకు అని చెప్తున్నారు వీళ్ళు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అప్లికేషన్ ఫామ్ అంటే. సో దీన్ని ఓపెన్ చేశాక మీరు దీన్ని స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ లాగిన్. సో ఫస్ట్ మీరు న్యూ యూజర్ కాబట్టి మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్.
క్లిక్ చేస్తే మీకు అయితే ఇలా వస్తుంది బేసిక్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని. సో ఇక్కడైతే కస్టమర్ సర్వీస్ అని ఆల్రెడీ మనకి రోల్ అయితే అక్కడ ఉంటుంది. అండ్ మీ గ్రాడ్యుయేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీ ఫస్ట్ నేమ్, మీ మిడిల్ నేమ్, లాస్ట్ మీద ఇచ్చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 ఫ్రెండ్స్. దాని తర్వాత మీ ప్రజెంట్ మీ మినిమం ఏజ్ అయితే మీ 21 ఇయర్స్. సో మీ ప్రజెంట్ మీ కరెక్ట్గా ఇప్పుడు ఏజ్ ఎంత ఉందో సో మీ ఏజ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. దాని తర్వాత జెండర్ అయితే మీరు మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో బోత్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మేల్ అండ్ ఫీమేల్ కూడా. అండ్ నేషనాలిటీ అయితే మీరు అందరూ ఇండియన్ ఇచ్చాను ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ వ్యాలిడ్ ఓటర్ ఐడి కార్డు ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆధార్ కార్డు అని క్లిక్ చేసుకోండి మీరు. దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చేసుకొని మీరు కేటగిరీ ఏంటో మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అండ్ ఓబీసీ అయితే ఓబీసీ. సో మీరు ఏంటో మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక మీకు ఏమైనా ఫిజికల్ డిజబిలిటీ ఉంటే మీ ఎస్ అని క్లిక్ చేయండి, లేదా నో అని క్లిక్ చేసేయండి. తర్వాత మీ ప్రజెంట్ మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చాక మీరు ఇక్కడ సెండ్ ఈమెయిల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఓటీపీ ఇచ్చాక మీకు ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాక మీరు ఇక్కడ మీది ఎవరిదో మొబైల్ ఫాదర్ మదర్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చేసాక మీరు ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీరు పేమెంట్ అని చేయండి. ఓకేనా. అయితే ఇది కర్ణాటక బ్యాంక్ వాళ్ళు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది మెయిన్గా మనకి ఎవరు రిలీజ్ చేశారంటే ఇది మనకి మంగళూరు నుంచి మనకి కర్ణాటక స్టేట్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. 20 నవంబర్ అని రిలీజ్ చేశారు. చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ అనేది మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.